మనం చెయ్యని ఒక తప్పుకి ఊరి జనాలు మొత్తం కూడా మన మీద నిందలు వేసి మనల్ని అంటరాని వాళ్ళుగా చూస్తే ఆ బాధ ఎలా ఉంటుంది? కంటికి కనిపించేదంతా నిజం కాదు. దాని వెనక ఉన్న అసలు రహస్యం ఆలస్యంగా బయటపడింది. అప్పులు చేసి మరి ఒక సొంత ఇల్లును కట్టుకుని ఎన్నో ఆశలతో ఆ కొత్తింట్లోకి అడుగు పెట్టారు. ఆ సంతోషం అనేది వారి జీవితాల్లో కొద్ది రోజులు కూడా లేదు. ఇంతకీ అసలు అక్కడ ఏం జరిగింది? వాళ్ళ ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏమేం జరిగినాయి? ఇవన్నీ తెలుసుకోవాలంటే మరి వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. దానికంటే ముందు గివ్ అవే విన్నర్స్ ని నేను నెక్స్ట్ వీడియోలో అనౌన్స్మెంట్ చేస్తాను. ఎందుకంటే వీడియోస్ ని లేట్ గా చూసే వాళ్ళు కూడా ఉంటారు కదా, సో వాళ్ళ కోసమే అన్నమాట. పెట్టిన వెంటనే వీడియో చూడడానికి కొంతమందికి కుదురుతుంది, కొంతమందికి కుదరదు కదా. మాది శ్రీకాకుళం డిస్టిక్. ఈ ఇన్సిడెంట్ మా మామయ్య వాళ్ళకి జరిగింది. మా మామయ్య 80 లక్షలు పెట్టి చాలా ఎక్స్పెన్సివ్గా అండ్ ఇష్టంగా ఒక చోట ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇంటి పక్కనే కొన్ని పొలాలుంటాయి. పొలాల పక్కనే రోడ్డు, ఇంకా రోడ్డుకి ఎదురుగా శ్మశానం ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే వీళ్ళింటికి ఆపోజిట్లోనే ఉంటుంది శ్మశానం. ఎంత దగ్గరగా ఉంటుందంటే ఆ శ్మశానంలో ఎవరిని కాలుస్తున్నారో వాళ్ళ ఫేస్ కూడా ఆ ఇంట్లో నుంచి క్లియర్గా కనిపిస్తుంది వీళ్ళకి. పైగా ఆ శవాల్ని కాలుస్తున్న పొగంతా వీళ్ళింట్లోకి వస్తూ ఉంటుంది. మంచిగా ఇల్లు కట్టుకున్నారు కదా, ఇంకా ఇంటి ముందు దేవుడి కోసమని పూల మొక్కలు, రకరకాల పూలు, మందార పూలు, ఇంకా దాంతో పాటు గోరింటాకు చెట్టును కూడా పెంచారు. అదైతే చాలా ఎర్రగా పండుతుంది ఆ ఆకు. ఆ ఇంట్లో మా మామయ్య వాళ్ళ భార్య, 2 పిల్లలు ఉంటారు. మా మామయ్యకి 2 అమ్మాయిలు. ఒకరోజు గౌరీ పౌర్ణమికి మా మామయ్య వాళ్ళ 2 పిల్లలు కూడా ఆ గోరింటాకును పెట్టుకుంటే అది చాలా ఎర్రగా పండిందని చూసి వీధిలో ఒక ఆవిడ, మాకు కూడా కావాలమ్మా, కొంచెం ఏరివ్వవా అని అడిగింది. సరే అని మా అత్త పొద్దున్నే 10 గోరింటాకుని ఏరి ఆవిడకి ఇచ్చింది. ఇంకా ఆవిడ గోరింటాకుని తీసుకొని మధ్యాహ్నం పూట పడుకుందంట. అయితే నిద్రపోతున్న ఆవిడకి పిచ్చి పిచ్చిగా కలలు వస్తున్నాయంట. అదెలా అంటే, ఆ గోరింటాకుని ఎందుకు తెచ్చావే, పడేసే ముందు అని ఇలా వచ్చేసరికి ఇంకా ఆవిడ బాగా భయపడిపోయి ఆ ఇచ్చిన గోరింటాకు మొత్తం ముచ్చుతో కట్టి దాన్ని వీళ్ళింట్లోకి విసిరేసిందంట. మీ ఇంట్లో ఏదో ఉంది, నిన్న మీరు దాన్ని మా ఇంటికి పంపించేశారు అని చెప్పి పెద్ద పెద్దగా గొడవ పెట్టుకొని కేకలు వేసేసింది. ఆవిడిలా పెద్ద పెద్దగా కేకలు వేస్తున్నప్పుడు వీధిలో వాళ్ళందరూ కూడా విన్నారు. ఇంకొన్ని రోజులు పోయిన తర్వాత వీళ్ళింటి పక్కన ఆవిడొచ్చి, ఈరోజు శుక్రవారం కదా, నేను పూజ చేసుకుంటాను దేవుడికి, కొంచెం మందార పూలు ఇవ్వరా అని మా అత్తని అడిగిందంట. మా అత్తేమో మీరే కోసుకోండి అని చెప్పిందంట. ఆవిడ కోసుకుంది, దేవుడికి కూడా పూజ చేసింది, దీపం పెట్టింది, అంతా ఓకే. కానీ ఆ మరుసటి రోజు ఆవిడకి ఫుల్గా జ్వరం వచ్చేసింది. నార్మల్ ఫీవరేలే అనుకొని ఆవిడ హాస్పిటల్కి వెళ్ళింది చెకప్ చేపించుకోవడానికి. అయితే చూపించుకొని హాస్పిటల్ నుంచి కింద స్టెప్స్ ఉంటే దిగుతున్నప్పుడు నాలుక ఖర్చుకొని అక్కడికక్కడే చనిపోయింది. అప్పటి వరకు హెల్దీగా ఉన్న ఆవిడ ఒక్కసారిగా అలా చనిపోవడంతో ప్రతి ఒక్కళ్ళకి కూడా డౌట్ వచ్చింది ఏంటి అని. దానికి తోడు మా మామయ్య వాళ్ళ ఇంటెదురుగా ఉన్న ఆవిడ ఇంకందరికీ చెప్పింది, ఈవిడ 2 రోజుల క్రితమే వీళ్ళింటి పెరట్లో ఉన్న మందార పూలు తీసుకొని వెళ్ళారు, అందుకే ఈవిడికి ఇలా జరిగింది అని వీధి మొత్తం కూడా ప్రచారం చేసేసింది. ఇది జరిగిన ఒక 1 వీక్ తర్వాత మా మామయ్య వాళ్ళ రిలేటివ్స్లోనే ఒక అమ్మాయికి హెల్త్ కొంచెం బాగోలేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయినా సరే క్లియర్ అవ్వలేదు. సరే ఏదైనా గాలి సోకిందేమో అని చెప్పి దయ్యాల్ని వదిలిస్తూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్తే ఆయనేమో ఎవరు నువ్వు, నిన్నెవరు పంపించారు అని ఇలా అడిగారు. ఆ అమ్మాయి ఏమో మా మామయ్య పేరు చెప్పిందంట, తనే పంపించాడు అని. ఇంకా దాంతో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మా వీధిలో ఉన్న వాళ్ళందరికీ చెప్తే వాళ్ళేమో అస్సలు నమ్మలేదు. ఎందుకంటే మా మామయ్య ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు, పైగా చదువుకున్నారు. మా మామయ్య డాక్టర్ కూడా. వీళ్ళు నమ్మకపోయేసరికి వీళ్ళని కూడా ఆయన దగ్గరికి తీసుకువెళ్తే మళ్ళీ అమ్మాయి మా మామయ్య పేరే చెప్పిందంట. ఆ అమ్మాయి అలా చెప్పేటప్పుడు వాళ్ళు వీడియో కూడా తీశారు. ఆ వీడియోనే అందరికీ చూపించారు. చూడండి చూడండి అని. ఆ విషయం మాకు కూడా తెలిసింది. ఆ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మా మామయ్య అలా వీధిలోకి నడుచుకుంటూ వెళ్తుంటే, అమ్మో సిల్లంగోడొస్తున్నాడు, అమ్మో సిల్లంగోళ్ళ ఫ్యామిలీ వస్తుంది అని చెప్పేసి ఇన్సల్టింగ్గా మాట్లాడడం, వాళ్ళని ఇన్సల్ట్ చేయడం. ఏ ఫంక్షన్ అయినా సరే మా మామయ్య వాళ్ళని ఎవ్వరిని పిలవకపోవడం అలా చేశారు.
ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మా మామయ్య వాళ్ళ చుట్టాలే, అంటే మా చిన్నమ్మమ్మ వాళ్ళ ఇద్దరు అబ్బాయిలు, వాళ్ళకు కూడా పొలాలు ఉన్నాయి. వాళ్ళిద్దరూ కూడా ఒకరోజు అర్ధరాత్రి టైం 11:30 అలా అవుతుంది. మా మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చి నార్మల్గా డోర్ కొట్టి బయటికి పిలిచారు. అన్నయ్య, మన పొలాల్లోకి ఎవరో నీళ్లు విడిచిపెట్టేశారంట, రారా వెళ్దామని చెప్పి మా మామయ్యని వాళ్ళు తీసుకువెళ్లారు. ఆ పొలాలకి వెళ్లే దారిలో ఒక గుడి ఉంటుంది. గుడి దగ్గర వీళ్ళు ఆగిపోయి మా మామయ్య ఒక్కడనే లోపలికి పంపించేశారు. పొలాల పక్కనే శ్మశానం కూడా ఉంది కదా, ఇంకా మా మామయ్య అటువైపు వెళ్తున్నప్పుడు వాళ్ళిద్దరూ కూడా వీడియో తీసి, అర్ధరాత్రి వీడు శ్మశానం వైపు వెళ్తున్నాడు, అసలు వీడికి ఇక్కడేం పని చూడండి అని చెప్పేసి ఆ వీడియోని అందరికీ చూపించారు. సరే, ఇది ఇక్కడితో అయిపోయింది. ఇది అయిపోయిన కొన్ని రోజులకి ఏమైందంటే, మా మామయ్య వాళ్ళ చిన్న పాపకి సడన్గా హెల్త్ బాగాలేదు. ఏమైందో తెలీదు. మా మామయ్య మెడికల్ ఫీల్డ్లోనే ఉన్నాడు కదా, అయినా సరే తనకి తగ్గలేదు. అందరూ డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్లి చూపించారు. అందరూ కూడా అంతా నార్మల్గానే ఉంది అని చెప్తున్నారు. ఇంతలో పౌర్ణమి వచ్చింది. పౌర్ణమి రాగానే అమ్మాయి ఏం చేసేదంటే, ఒక మూలకి వెళ్ళి కూర్చొని ఏడవడం, విచిత్రంగా బిహేవ్ చేయడం, ఇంట్లో ఉన్న సామాన్లన్నీ విసిరేయడం. రాత్రైతే, మార్నింగ్ అయితే మంచిగానే ఉండేది. వీళ్ళు పూజలు ఎక్కువగా చేస్తారు కదా ఇంట్లో. వీళ్ళు అమ్మవారి పాటలు పెట్టినప్పుడు, ఆ పాటలు వింటున్నప్పుడు దయ్యం అయితే భయపడాలి కదా, కానీ తను అమ్మవారు ఒంటి మీదకి వస్తే ఎలా ఊగుతారు అలా ఊగేదన్నమాట. మళ్ళీ ఒక 5 రోజుల తర్వాత ఆటోమేటిక్గా తనంతట తనే నార్మల్ అయిపోయింది. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత నేను వెళ్ళి మా మామయ్య వాళ్ళ ఇంట్లో బెడ్రూమ్లో పడుకున్నాను. అది సమ్మర్ అన్నమాట. బెడ్ పైన పడుకోలేదు, కింద పడుకున్నాను. నేను అలా పడుకున్నప్పుడు ఏం జరిగిందంటే, ఎవరో ఎర్ర చీర కట్టుకొని జుట్టు మొత్తం విరబూసుకొని ఇలా ముందుకు వెనక్కి ఊగుతున్నట్టు నాకు కలొచ్చింది. నేను ఇంకా వెంటనే వెళ్ళి, మావయ్య ఇలా ఇంట్లో పడుకున్నప్పుడు ఇలా కలలు వస్తున్నాయి అంటే, అవును కదా, మాకు కూడా అలాంటి కలలే వస్తున్నాయి అని చెప్పారు. మా మామయ్య ఈ విషయం మాతో చెప్పలేదు, కానీ నాకు ఈ కల రావడానికి ఒక 2 నెలల ముందు నుంచే వాళ్ళింట్లో సామాన్లు ఎవరు విసిరేస్తున్నారంట. నైట్ అయితే చాలు ఆటోమేటిక్గా సామాన్లు వాటంతట అవే కింద పడుతున్నాయి. అది కూడా ఎవరో బలంగా విసిరేసినట్టే. పోనీ ఇంట్లో ఎలకలేమైనా సామాన్లు కదిలిస్తున్నాయేమో అనుకోవడానికి కూడా లేదు. బట్టలు కూడా ఎవరో విసిరేసినట్టే కింద పడిపోతున్నాయంట. మా మామయ్య వాళ్ళైతే చాలా భయపడిపోయారు. ఇంకా భయపడి ఏవేవో తెచ్చి ఇంటికి కూడా కట్టారు. అయినా సరే క్లియర్ అవ్వలేదు. దీనికి తోడు మా మామయ్య వాళ్ళ అమ్మాయి రాత్రైతే చాలు ఏడుస్తూనే ఉండేది. ఏమైంది అంటే చెప్పేది కాదు. అలా తను ఏడుస్తున్నప్పుడు అమ్మవారి పాటలు పెడితే ఆ పాటలకి నాట్యం చేసేది. ఏంటా ఇలా జరుగుతుందని చెప్పి మా మామయ్య వాళ్ళు తనని ఒక ముస్లిం బాబా దగ్గరికి తీసుకొని వెళ్తే ఆయన ఏం చెప్పారంటే, ఆ ఇంట్లో ఏదో ఉంది అని చెప్పారు. లేదండి, ఇల్లంతా బాగానే ఉంది, మేము కూడా పీస్ఫుల్గానే ఉన్నాము అని చెప్తే, వాళ్ళేమో లేదు ఇంట్లో ఏదో ఉంది అని చెప్పారు. వాళ్ళు చెప్పిన ఒక 3 రోజుల తర్వాత ఈ అమ్మాయి గట్టిగా అరిచేయడం, మూలకెళ్ళి మోకాళ్ల మీద కూర్చోవడం, జుట్టు విరబూసుకోవడం అలా ఇంకా ఎక్కువ చేసేది. ఇంకా పాపకలా ఉండేసరికి మా అమ్మ మా ఇంటి పక్కనే రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ ఉంటే మా మామయ్య వాళ్ళని అక్కడికి తీసుకురమ్మని చెప్పింది. శుక్రవారం రోజు ఆ పాపని తీసుకొని మా మామయ్య వాళ్ళు గుడికి వచ్చారు. మమ్మీ ఏం చేసిందంటే, దేవుడి దగ్గర దీపం పెడుతున్నంతసేపు ఆ పాపకి జుట్టు ఎక్కువగా పొడుగుంటుంది. తనప్పుడు 8th క్లాస్ చదువుతుంది. అత్తా, నా జుట్టును ఎవరో పట్టుకొని లాగిస్తున్నారత్తో, నన్ను పైకెత్తేస్తున్నారత్తా, ఎవరో చూడత్తా, నా కళ్ళన్నీ కూడా నల్లగా మసకగా అయిపోతున్నాయి అత్తా, నేను అసలు ఏం చూడలేకపోతున్నాను అని ఆ అమ్మాయి అలా అరిచేసరికి ఇంకా వాళ్ళు దేవుడి పాటలు పెట్టారు. ఆ పాటలు పెట్టినంతసేపు తను ఊగుతూనే ఉంది. ఏంటి ఇలా ఊగుతుందని మా అమ్మ, సరే ఆపితే ఎలా ఉంటుందో చూద్దామని ఆ సాంగ్స్ ఆపేసింది. దానికి అమ్మాయి, ఏమే ఎందుకు ఆపావే, నోరు మూసుకొని పెట్టు. ఆ పిల్ల అసలు చిన్న పిల్ల, తనకి గట్టిగా మాట్లాడడం కూడా రాదు. అలాంటి పిల్ల ఇలా మాట్లాడేసరికి ఇంకా తనని లోపలికి తీసుకొచ్చి ఇంట్లో పెట్టాము. తను మా ఇంట్లోకి రాగానే కొంచెం వణికి నాకు నీళ్ళు ఇవ్వండి అంది. సరే అని చెప్పి వాటర్ ఇచ్చాము, తాగింది. మళ్ళా నీళ్ళు ఇవ్వమంది, మళ్ళీ ఇచ్చాము. అలా 12 సార్లు తాగింది. అది కూడా పెద్ద మగ్గు ఉంటుంది కదా, పెద్ద చెంబు, దాంతో ఇచ్చాను. అది కూడా సరిపోవట్లేదని చెప్పి ఇంకా లాస్ట్లో 3 వాటర్ బాటిల్స్లో నీళ్లు మొత్తం తాగేసింది.
ఎవరైనా ఒక చెంబు తాగుతారు, లేకపోతే 2 చెంబులు. అలాంటిది ఈ పిల్ల అన్ని వాటర్ ఎలా తాగేసిందో. ఆ తర్వాత మేము ఆంజనేయ స్వామి దండకం వేస్తే ఆపండి ఆపండి అని గట్టిగా కేకలు వేసేసింది. అలా కేకలు వేస్తూనే అద్దం వైపు చూసి నవ్వుకుంటుంది. ఎందుకిలా నవ్వుతున్నావు, ఏమైంది అని మా అమ్మ వాళ్ళు అడిగితే తను సడన్ గా నవ్వాపేసి, అత్త అత్త అది అద్దంలో నుంచి వస్తుంది, అది అద్దంలో నుంచి నన్నే చూస్తుంది అని బాగా భయపడిపోయింది. అలా అన్న తర్వాత ఇంకా తనని మా బెడ్రూమ్లోకి తీసుకొచ్చాము. మాది డబల్ బెడ్రూమ్ అనమాట. ఒక బెడ్రూమ్లో తనని కూర్చోబెట్టాము. ఇంకో బెడ్రూమ్లో నుంచి మా చెల్లి తన దగ్గరకు వచ్చింది. మా చెల్లి రాగానే ఆ అమ్మాయి మా చెల్లి కళ్ళల్లోకి చూసింది. చూడగానే ఆ అమ్మాయి ఏదో దయ్యం పట్టిన వాళ్ళు వణికిపోతారే అలా వణికిపోతుంది. ఆ తర్వాత మా చెల్లి వైపు చూస్తూనే తన కనురెప్పల్ని ఎగరేసి, రా వచ్చి నా పక్కన కూర్చో, ఏం కాదురా నేనున్నానుగా, నేను చూసుకుంటాను, వచ్చి నా పక్కన కూర్చో అని ఇలా అంటుంటే ఇంకా మా అమ్మ లాగిపెట్టి ఒక్కటి కొట్టింది. ఆ పిల్ల కాళ్ళు చేతులు 2 కట్టేసి పడుకోబెట్టింది. తనని పడుకోబెట్టాక మా అమ్మ మా అత్తకి కాల్ చేసి, వదినా మాకు భయమేస్తుంది, కొంచెం నువ్వు రావా అంటే మా అత్త తెక్కల నుంచి అర్ధరాత్రి 10ంటికి అప్పటికప్పుడు బయలుదేరి వచ్చేసింది. ఆ పిల్లకి భోజనం పెట్టేటప్పుడు కూడా తినడానికి ఎన్ని నాటకాలు ఆడుతుందో. ఆ దయ్యం తనను వదిలినట్టే నటించేస్తుంది, కానీ అది వదల్లేదు, ఇంకా ఉంది. భోజనం మొత్తం తినేశాక దొంగ నవ్వులు నవ్వుకుంటూ మమ్మల్ని అయితే చాలాసేపు విసిగించింది. ఆ రోజు శుక్రవారం కదా, అమ్మవారికి పూజ చేసిన తర్వాత అమ్మవారు నా ఒంటి మీదకి వచ్చారంట. ఆ విషయం కూడా నాకు తెలీదు, అప్పటి వరకు రాలేదు. అదే ఫస్ట్ టైం అమ్మవారి నా ఒంట్లోకి రావడం. ఒంట్లోకి వచ్చి ఏం చెప్పారంటే, అది ఎప్పటి నుంచో వాళ్ళ ఇంటి పెరడ్లోనే ఉంది, అది ఎంతమందిని చంపి వాళ్ళ రక్తాన్ని తాగిందో కూడా చెప్పారు. ఆ స్థలం మా అమ్మమ్మ వాళ్ళు కొని మా మామయ్యకి ఇచ్చారు. మా అమ్మమ్మ వాళ్ళు కొనక ముందు అది ఒక గవర్నమెంట్ ప్లేస్. ఆ స్థలం కూడా శ్మశానానికి దగ్గరగా ఉండడం వల్ల ఎవరికైనా దయ్యాలు పట్టినా సరే ఆ దయ్యాల్ని విడిపించడానికి శ్మశానంలోనే అక్కడే పూజ చేసి వాటిని పూడ్చిపెట్టేవాళ్ళంట. అలా ఒకరికి పట్టిన ఒక శక్తిని అక్కడ పూడ్చిపెట్టారు. ఆ శక్తి పేరే కామిని ఆత్మ అంట. మా మామయ్య వాళ్ళు ఇల్లు కట్టక ముందు నుంచి కూడా ఆ కామిని ఆత్మ ఆ స్థలంలోనే ఉందంట. అది ఎక్కడుందంటే పెరడ్లో గోరింటాకు పూల మొక్కలు పెట్టారు కదా, ఆ సెంటర్లో దాన్ని పూడ్చిపెట్టారంట. అసలు అక్కడున్న పూల చెట్లు ఎంత బాగా కాస్తాయి అంటే ఒక్కొక్క చెట్టుకే సుమారు 50-90 పూలు, అది కూడా అరచేతంత పెద్దగా ఉంటాయి. ఆ పూల మధ్యనే ఇది తిరుగుతూ ఉందంట. పైగా వీళ్ళు ఇల్లు కట్టేటప్పుడు కూడా వీళ్ళ దగ్గర అస్సలు అమౌంట్ లేదు, చాలా తక్కువ ఉంది. అడగకుండానే వీళ్ళకి అందరు అప్పులు ఇచ్చేశారు. అదే అలా చేసిందంట. ఎందుకంటే ఎంత వేగంగా ఇల్లు కడతారా, చాలా రోజుల నుంచి అది ఆకలితో ఉంది కదా, ఎప్పుడెప్పుడు వీళ్ళ రక్తం తాగుదామా అని ఎదురు చూసిందంట. వీళ్ళు కూడా అంత పెద్ద ఇల్లు ఓన్లీ 6 monthsలో కట్టేశారు. ఆ ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళకి ఎవరికైనా సరే అస్సలు బయటికి రావాలనిపించదు. ఒకవేళ బయటికి వస్తే ఎలా వస్తారంటే, సన్నగా రక్తం అంతా ఏదో తాగేస్తుంది చూసారా, అలా వస్తారు. దయ్యం మనుషుల్ని కొడితే ఎలా ఉంటారు అలా ఉంటారనమాట. ఆ కామని ఆత్మ ఈ అమ్మాయి ఒంట్లోకి రక్తం తాగడానికే వచ్చింది అని అమ్మవారు చెప్పారు. అదే కాకుండా ఆ దయ్యం మా మామయ్య వాళ్ళ వీధిలో చాలా మందికి పట్టింది అని కూడా చెప్పారు. ఇంకా ఏం చెప్పారంటే, మా మామయ్య వాళ్ళ ఇంటికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ వీధిలోనే ఒక చేతబడి చేసే అతనున్నాడు. ఈ చేతబడి చేసే వాళ్ళకి ఎక్కడ ఏ శక్తి ఉందో కనిపిస్తుంది కదా, అలా మా మామయ్య వాళ్ళ ఇంట్లో పెరడ్లో ఉన్న శక్తి అతనికి కనిపించింది. దాన్ని అతను కట్టేసుకున్నాడు. వాడు దేశాల్లో ఈ పనిని నేర్చుకొని వచ్చాడు. అతను ఆ శక్తిని ఎవరెవరి దగ్గరికి పంపిస్తాడు అంటే, అది ఎవరెవరిని తినడానికి వెళ్తుందో వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ఎవరో ఒకళ్ళకి మా మామయ్య వాళ్ళ ఫ్యామిలీ కలలో కనిపిస్తుందంట. అలా కనిపించేటట్టు చేశాడంట వాడు. ఎందుకంటే అతని మీద డౌట్ రాకుండా మా మామయ్య మీదకి డౌట్ వచ్చేటట్టు వాడు ఇలా ప్లాన్ చేశాడంట. మరి ఆ చేతబడి చేసే వాళ్ళకి అలాంటి ట్రిక్స్ అన్ని తెలుస్తూ ఉంటాయి కదా, అందుకనే మీకు ఈ నిందలు. కొన్ని రోజుల్లోనే వాడు చనిపోతాడు, వాడి పాపం పండింది అని అమ్మవారు చెప్పి వెళ్ళిపోయారు. ఇంకా అమ్మవారు ఇది విషయం అని చెప్పిన తర్వాత మా మామయ్య వాళ్ళు ఏం చేశారంటే, ఆ ఇంట్లోకి అసలు దయ్యాలే రాకుండా ఆ ఇంటిని మొత్తం కట్టడి చేపించేశారు. ఇది జరిగిన ఒక 6 నెలల తర్వాత మా అమ్మమ్మ వాళ్ళు గౌరీ పూర్ణిమ రోజు నందమ్మను తీసుకొచ్చి పెట్టారు.
ఇంకా ఆఖరి రోజు పేరంటాలు ఇవి ఇస్తుంటారు కదా, పసుపు కుంకుమ జాకెట్, ఇలా 11 మందికైనా 21 మందికైనా ఇవ్వాలి కదా. వాటితో పాటు పిండి వంటలు ఏమైనా చేసి దేవుడికి మాల పెట్టాలన్నమాట. అయితే మా అమ్మ ఏం చెప్పిందంటే, మా మామయ్య వాళ్ళ పాపకి నువ్వు ఇక్కడికి రా, నీకు ఒంట్లో బాగుండదు కదా, నీకు దయ్యాలు సోకుతూ ఉంటాయి కదా, నువ్వు వచ్చి ఇలా చేసావంటే నీకే చాలా మంచిది, నీకేం కాదు బాగుంటుంది అని చెప్తే సరేనని తను వచ్చింది. దేవుడికి పిండి వంటలు వడ్డించాలి కదా, వాటిని వడ్డిస్తూనే కంటిన్యూస్గా ఏడుస్తూ ఉంది. మళ్ళీ పైకి చూసి దొంగ నవ్వు నవ్వుతుంది. ఇంకా మా అమ్మకి డౌట్ వచ్చి వెంటనే నందమ్మకు ధూపం వేసింది. ఇంకప్పుడు అమ్మవారి నా ఒంట్లోకి వచ్చి అది ఇంకా వదలలేదు, ఒంట్లోనే ఉంది అని చెప్పారు. అదేంటమ్మా మేము కట్టడి చేసేసాం కదా అంటే, అది కట్టడి కాలేదు, ఆ చేతబడి చేసేవాడు మొత్తం కట్టడిని విడిపించేశాడు అని అమ్మవారు చెప్పేసరికి, ఏంటమ్మా నువ్వు ఇలా చెప్తున్నావు, ఇలా చెప్తే ఎవ్వరూ నమ్మరు, వాణ్ణి మేము బయట పెడతాము, వాడి ఇల్లు ఎక్కడో మాకు చూపించు అని మా అమ్మ చెప్పింది. సరే రండి చూపిస్తాను అని చెప్పి వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి నేను వాడి ఇల్లు చూపించానంట. అప్పుడే వాడు ఒంటి మీద కనీసం టీ షర్ట్ కూడా ఏమీ లేకుండా బయటకు వచ్చాడు. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే మనం ఎదురుగా వెళ్తాం కదా, అలా ఎదురుగా వచ్చాడంట. వాడింటి పక్కనే ఒక పెద్ద బంద్ ఉంటుంది, అంటే పెద్ద నుయ్యి అనమాట. అందరూ కూడా అందులోనే వాష్రూమ్స్కి అటు సైడే వెళ్తారు. అక్కడికి వెళ్ళగానే మా మామయ్య వాళ్ళ పాప నేను ఆ నుయ్యిలోకి దూకేస్తాను అని చెప్పి అటువైపుగా పరిగెడుతుంటే వాడింక వెంటనే ఇంట్లోకి వెళ్ళిపోయి వాళ్ళమ్మను బయటికి పంపించాడు. ఇంకా వాళ్ళ వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి, ఏమైంది పిచ్చి పట్టిందా, అయినా మా వీధికి ఎందుకు తీసుకొచ్చారు, అందరూ కూడా మా మామయ్య చేతబడి చేపిస్తున్నాడు అని కోపంగా ఉన్నారు కదా. ఇంకా మా మామయ్యని చూడగానే నువ్వెందుకు ఈ వీధిలోకి వచ్చావు, మాకు చిన్నపిల్లలు ఉన్నారయ్యా, నువ్వు ఇలా రాకయ్యా అని మొహం మీదే చెప్పేశారు. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఎక్కడుంటుందంటే ఈ చేతబడి చేసేవాడు వీధికి ముందు వీధిలో ఉంటుంది. మా అమ్మమ్మ వీధిలో వాళ్ళందరూ కూడా మా మామయ్యకే సపోర్టు, ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగారు కాబట్టి, మా మామయ్య ఎలాంటి వాడో ఆ వీధి మొత్తానికి తెలుసు కాబట్టి వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. ఏం కాదు ధనుంజయ, మేము నిన్ను నమ్ముతున్నాము, ముందు మీ అమ్మాయిని మనం దాసుడి దగ్గరికి తీసుకొని వెళ్దాము, అంటే దయ్యాలు వదిలిస్తారు కదా వాళ్ళ దగ్గరికి, మీ పాపని ఎలా అయినా సరే క్లియర్ చేసుకోవాలి, ఎందుకంటే చిన్న పిల్ల కదా, తన మీద పిచ్చిది అది ఇది అని చెప్పి వీళ్ళందరూ నిందలు వేస్తున్నారని చెప్పి దాసుడి దగ్గరికి తీసుకువెళ్తే అక్కడ కూడా అతను అలాగే చెప్పాడంట. మీరు ఎవరి మీదైతే అనుమానం పెట్టుకొని ఇక్కడికి వచ్చారో వాడే ఇదంతా కూడా చేస్తున్నాడు అని చెప్పారంట. ఇంకా మా మామయ్య వాళ్ళ అమ్మాయిని బాగా కొట్టి ఆయన ఒక తాయెత్తును కట్టి ఇంటికి పంపించారు. ఇంకా ఆయన దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఆ రోజు రాత్రి మేమందరం కూడా ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంతలో మా మామయ్య వాళ్ళ పాపేమో అమ్మవారిలాగా ఊగిపోతుందన్నమాట. ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు అని అడిగితే, నేను దుర్గాదేవిని మీ ఇంటికి వచ్చాను, నాకు మీరు గాజులు పెట్టండి, చీర పెట్టండి, పూలు పెట్టండి అని, మీరు ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, ఎలా వెళ్ళారు అని అన్నీ ఆరా తీస్తుంది. అసలు ఆ పూజారెవరు, ఎక్కడుంటాడు అవన్నీ అడుగుతుంది. వీళ్ళేమో నిజంగా అమ్మవారి ఇంటికి వచ్చిందేమో అని చెప్పేసి ఆమె అడిగినవన్నీ చెప్పేస్తున్నారు. ఈ పిల్ల ఇక్కడ ఇలా చేస్తున్నప్పుడు నేను మా అమ్మ అక్కడ లేము, బయట మా పక్కింటి ఆంటీతో మాకు ఇలా జరుగుతుంది అని మొత్తం చెప్తున్నాము. ఈలోపు ఆ పిల్ల ఏం చెప్తుందంటే, బయట దయ్యాలున్నాయి, అవి వచ్చేస్తున్నాయి, అవి రాకముందే నేను వెళ్ళిపోవాలి అని చెప్పంటుందంట. అమ్మవారు వచ్చారని చెప్పి మా అమ్మమ్మ బయటున్న మమ్మల్ని పిలిచింది, రండి ఎంతసేపు బయట ఉంటారు అని. ఇంకా మేము వెంటనే లోపలికి వెళ్ళగానే ఆ పిల్ల గజ్జగజ్జ వణికిపోతుంది. అలా వణికినట్టే నటిస్తూ మళ్ళీ పక్క నుంచి దొంగగా నవ్వుతుంది. ఇంకా మా అమ్మకి డౌట్ వచ్చేసింది, వచ్చింది దయ్యం దేవుడు కాదని. అలా ఒక 10 నిమిషాలు గడిచిన తర్వాత వెంటనే నా మీదకి అమ్మవారు వచ్చేసారు. ఇంక అమ్మవారు వచ్చి అది దేవుడు కాదు అని ఆ వచ్చిందెవరో చెప్పారు. అది ఎవరంటే, మందార పూలు తీసుకెళ్లి ఆ మరుసటి రోజే ఒక ఆంటీ నాలుక కరుచుకొని చనిపోయారు కదా, ఆవిడ పుణ్యశ్రీగా చనిపోయింది కదా, అందుకని పసుపు కుంకుమలు అవన్నీ అడిగింది. ఎందుకంటే ఆవిడికి వాళ్ళ భర్త తరపు వాళ్ళు పసుపు పేరంటాలు అంటారు కదా, చనిపోయిన వాళ్ళు ముత్తైదువుగా పోతే అలాంటివన్నీ చేస్తారు, అలా వాళ్ళు చేయలేదన్నమాట. ఆ బాధతోనే వచ్చి మమ్మల్ని పసుపు కుంకుమలు అడిగింది. అమ్మవారు అలా చెప్పేసరికి ఇంకా మేమందరం కూడా గట్టిగా అడిగితే అప్పుడు నిజం చెప్పింది. నువ్వు ఎవరి వల్ల చనిపోయావు చెప్పు అని అడిగితే, ఇలా నాకు చేతబడి చేశాడు, అతని వల్లే నేను చనిపోయాను అని అతని పేరు కూడా చెప్పింది.
అసలు నువ్వు మా పిల్లోంట్లోకి ఎందుకు వచ్చావంటే వాడే పంపించాడు. మీరు ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, ఎవరి దగ్గరికి వెళ్ళారో మొత్తం కనుక్కొని రమ్మని చెప్పి నన్ను పంపించాడు. అందుకే నేను వచ్చాను. నా పేరు చెప్తే మీరు తిడతారు కాబట్టే నేను అమ్మవారి పేరు చెప్పొచ్చాను. నన్ను క్షమించండి అని ఇలా చెప్పేసి వెళ్ళిపోయింది. నా ఒంటి మీద ఉన్న అమ్మవారేమో వాణ్ణి నేను సంవత్సరం లోపే తీసుకెళ్ళిపోతాను అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే మా మామయ్య హాస్పిటల్లో వర్క్ చేస్తారు అని చెప్పాను కదా. హాస్పిటల్ పక్కనే మామిడి చెట్లుంటాయి. అక్కడికి వెళ్ళి మామిడి కొమ్మలు తెంపేవాడంట. ఇంకా అమావాస్య వస్తే చాలు నిమ్మకాయలు కొనేవాడంట. తను హిందువు కూడా కాదు. ప్రతి అమావాస్య పౌర్ణమికి నిమ్మకాయలు కొనడము, మామిడి కొమ్మలు తెంపడము ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఇంకా ఊరు మొత్తానికి డౌట్ వచ్చింది. కాకపోతే వాడు చూడ్డానికి చాలా సన్నగా పుల్ల లెక్కుంటాడు. అసలు వాడికి హెల్ప్ చేస్తుంది ఎవరంటే మా అమ్మమ్మ వాళ్ళ వీధిలోనే ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడ చేతబడులు ఇవన్నీ చేస్తూ ఉంటుంది. అయితే ఆవిడ ఎవ్వరిని ఇంట్లోకి రానివ్వదు. ఆవిడే బయట కూర్చుంటుంది. అప్పుడప్పుడు వీధిలో వాళ్ళే ఆవిడ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. అంతే తప్ప ఆవిడైతే ఎవ్వరిని లోపలికి రానిచ్చేదే కాదు. తన సొంత కొడుకుని కూడా అసలు ఎందుకమ్మా నువ్వు చేతబడి చేస్తున్నావు అని అడిగినందుకు కన్న కొడుకుని కూడా చేతబడి చేసి చంపేసింది. అమ్మవారు ఏం చెప్పారంటే ఫస్ట్ ఆవిడ చనిపోతుంది, ఆవిడ చనిపోయిన కొన్ని రోజులకే వాడు చనిపోతాడు అని చెప్పారు. అలా ఒక 5 నెలల తర్వాత ఆ ఇంట్లో నుంచి భయంకరంగా స్మెల్ వస్తుంది. అంటే ఆవిడ ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. అది కూడా ఎండాకాలం. ఇంకంత ఘోరంగా వాసన వచ్చేసరికి ఆ వీధిలో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చూస్తే నాటుకోడి గుడ్లు, ఇంకా చేతబడి ముగ్గు, 4-5 ముంతలు, పైగా కోడి తల అవన్నీ కూడా వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయంట. వాళ్ళ ఇల్లు అయితే చాలా పెద్ద ఇల్లు, చాలా పొడవుగా ఉంటుంది. వాళ్ళు లోపలికి వెళ్తున్న కొద్దీ ఇంకా రూమ్స్ ఉన్నాయంట. అవన్నీ చూసేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. ఇంకా ఆవిడ ఎప్పుడు చనిపోయిందో ఇంట్లోనే చనిపోయింది. అంటే అప్పటికే ఈవిడ చేతబడి చేస్తుందని అందరికీ ఒక డౌట్ ఉంది ఆవిడ మీద. కానీ ఇవన్నీ చూసిన తర్వాత అందరికీ ఆ డౌట్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. ఊర్లో జరిగిన కొన్ని ప్రాబ్లమ్స్కి ఈవిడే కారణమని అమ్మవారు చెప్పారు. కానీ దాన్ని కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు. ఆ తర్వాత మా మావయ్య ఏం చేశాడంటే ఇంకా తట్టుకోలేక వాడి ఇంటికెళ్ళి, ఏరా నువ్వెందుకు ఇలా చేస్తున్నావు మా అమ్మాయికి, ఇంకెవ్వరు లేరా, చిన్నపిల్లలే నీకు దొరికారా అని అడిగితే వాళ్ళేం చేశారంటే మా మామయ్య మీద కేసు పెట్టారు. వాళ్ళేంటంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ, న్యూస్ రిపోర్టర్స్ అందరూ కూడా వాళ్ళ సైడే ఉన్నారు. కేసు పెట్టేసరికి పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేశారు. ఆ తర్వాత ఊర్లో ఉన్న పెద్ద మనుషులందరూ, ఊరి జనాలందరూ కలిసి పెద్ద పంచాయతీనే పెట్టారు. ఆ పంచాయతీకి మా మామయ్య వాళ్ళ ఫ్యామిలీని కూడా పిలిచారు. పిలిస్తే మా మామయ్య ఒక్కడే అక్కడికి వెళ్ళాడు. మీరు ఇంట్లోనే ఉండండి, నేను ఒక్కడనే అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడొస్తాను అని చెప్పి తనొక్కడే అక్కడికి వెళ్ళాడు. అయితే మా మామయ్యని పిలిచి వాళ్ళందరూ కూడా లేనిపోని మాటలన్నీ అని ఊళ్ళో ఉన్న వాళ్ళందరి ముందు కూడా మా మామయ్యని తిట్టారు. ఇప్పుడు ఒక చదువుకున్న పర్సన్కి ఊరందరి ముందు అవమానం జరిగితే ఎలా ఫీల్ అవుతారు? ఇంకా మా మామయ్య ఏం చేశాడంటే ఊరి చివర ఒక పెద్ద నుయ్యి ఉంటుంది, అందులో దూకేశాడు. ఈలోపు అటువైపుగా వెళ్తున్న కొందరు అబ్బాయిలు మా మామయ్యని బయటికి తీసి, ఎందుకన్నయ్యా నువ్వు ఇలా దూకేశావు, నీ తప్పేం లేదు కదా, మేం నిన్ను నమ్ముతున్నాము అని చెప్పి వాళ్ళు ఇంకా మా అమ్మకి కాల్ చేస్తే మా అమ్మ అక్కడికి వెళ్ళి ఇంకా వాళ్ళ మీద కేసు పెట్టింది. ఇలా మా అమ్మాయి మీద చేతబడి చేసింది వాళ్ళే. అదీ కాక ఇప్పుడు పంచాయతీ పెట్టి మా వాళ్ళని అవమానిస్తారా అని వాళ్ళ మీద కేసు పెట్టింది. దాంతో పోలీసులు ఎవరైతే మీటింగ్ పెట్టారో వాళ్ళని తిట్టారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే పెద్ద మనిషి ఇంకా 4-5 కలిసి క్లియర్ చేసుకోవాలి, కానీ ఊరు మొత్తాన్ని తీసుకువచ్చి అందరిలో మీటింగ్ పెట్టి వాళ్లతో కొట్టించి అలా ఎవరైనా క్లియర్ చేస్తారా అని చెప్పి ఆ పెద్ద మనుషుల్ని తిట్టారు. అమ్మవారు తను చెప్పినట్టే అందరినీ చంపేసింది. అంటే ఆ చిల్లంగా ఆవిడ చనిపోయింది, పైగా చేతబడి చేసిన వాడు కూడా 2 months బ్యాకే చనిపోయాడు. అది కూడా శుక్రవారం రోజు వాళ్ళిద్దరూ చనిపోయారు. మేమందరం కూడా వాళ్ళిద్దరిని అమ్మవారే చంపేశారని నమ్మాము. కానీ ఆ దయ్యం మాత్రం, అంటే ఆ శక్తి మాత్రం ఇంకా ఆ ఇంట్లోనే ఉంది. ఆ విషయం మాకెలా తెలిసిందంటే వాడు ఎప్పుడైతే చనిపోయాడో వాడు చనిపోయిన 3వ రోజు నుంచి మాకు అసలు మామూలు టార్చర్ కాదు ఇంట్లో. మా మామయ్య వాళ్ళు 2 సంవత్సరాల నుంచి కూడా అద్దె ఇంట్లో ఉంటున్నారు.
కానీ ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఆ ఇంట్లో ఓన్లీ మార్నింగ్ టైం మాత్రమే ఉంటున్నారు. అది కూడా మా అత్త ఇంటికి వెళ్ళి ఇల్లు తుడిచి దీపం పెట్టి మళ్ళీ రిటర్న్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికే వచ్చేస్తుంది. ఇంకా నైట్ అయితే ఆ ఇంట్లో ఎవ్వరు పడుకోవట్లేదు. అందరూ కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికే వస్తున్నారు. ఇక్కడే భోజనాలు చేయడం, పడుకోవడం అంతా కూడా ఇక్కడే జరుగుతుంది. ఎందుకంటే వాడు చనిపోయిన తర్వాత అది మా మామయ్యను కూడా భయపెట్టేస్తుంది, రక్తం తాగిస్తుంది. మా మామయ్య ఇంట్లోకి వెళ్తే పూలదండలు విసరడం, గిన్నెలు విసరడం, కోడిగుడ్లు ఉంటాయి కదా, పచ్చి కోడిగుడ్లు, వాటిని తీసుకొచ్చి పగలగొట్టడం అలా చేస్తుంది. ఆ చేతబడి చేసేవాడుంటే ఎవరినో ఒకరిని చేతబడి చేసి చంపేసి దానికి ఆహారంగా పెట్టేవాడు కదా. ఇప్పుడు ఆహారంగా పెట్టడానికి కూడా ఎవ్వరు లేరు. అందువల్ల అది ఇంకా మమ్మల్ని టార్చర్ ఎక్కువ చేయడం స్టార్ట్ చేసింది. పైగా అది ఇంట్లోకి కూడా రాలేకపోతుంది. దానికి రీజన్ ఏంటో కూడా ఎవ్వరికీ తెలీదు. అది ఇంట్లోకి రాలేక మా ఇంటి చుట్టూ ప్రహరీ గోడ ఉంటుంది కదా, దాని చుట్టూ తిరుగుతూ అర్ధరాత్రి 11 అయితే చాలు పుల్లలు విరిచినట్టు సౌండ్ రావడం, గజ్జలతో ఎవరు పరిగెత్తినట్టు సౌండ్ రావడం అలా చేస్తుంది, భయపెడుతుంది. కానీ అది ఇంట్లోకి మాత్రం రాలేకపోతుంది. దాని ప్లేస్లోనే అదుండి మమ్మల్ని అయితే విసిగిస్తుంది. ఇంకా ఇలా జరుగుతుందని మేము పంతులు గారి దగ్గరికి వెళ్ళి చెప్పాము. ఆ పూజారి గారేమో సరే నేను మీ ఇంటికి వస్తాను అని చెప్పి ఇంటికి వచ్చారు. ఇంటికి రాగానే ఆయన ఇంట్లో అలా అడుగు పెట్టారో లేదో పైన అటక మీద సామాన్లు పేర్చుకుంటాం కదా, అవన్నీ తీసి అతని పైన పడేసింది. దాంతో ఆయన ఏం చెప్పారంటే లేడీస్ అందరినీ కూడా బయటికి వెళ్ళిపోమ్మని చెప్పారు. ఓన్లీ ఆయనతో పాటు మా పెద్ద మామయ్య, మా చిన్న మామయ్య మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఒక ముగ్గు వేశారు. ముగ్గు వేసి ఎవరు నువ్వు అంటే చాలాసేపు మాట్లాడలేదు, ఏవేవో మంత్రాలు చదివారు. అలా చదవగానే ఒక వాయిస్ వినిపించింది, నేను ఇంట్లో నుంచి వెళ్ళను అని చెప్పింది. అసలు అది ముగ్గు పైన వచ్చి కూర్చుందని మాకెలా తెలిసిందంటే, ఎవరైనా నడుస్తున్నప్పుడు దారిలో పువ్వులుంటే ఎగురుతాయి కదా, అలా ముగ్గు పైన వేసిన పువ్వులు ఒక్కసారిగా ఎగిరాయన్నమాట. చెప్పు ఎవరు నువ్వు, అసలు ఎందుకు ఇక్కడ ఉన్నావు అని ఆ పూజారి గారు అడుగుతుంటే, ఇది నా స్థలము, ఇక్కడ నన్ను పాతారు అని చెప్పింది. అదలా చెప్పిన తర్వాత ఇంకా ఆయన నార్మల్గానే ఏం చేశారంటే పూజదంతా చేసి దాన్ని కట్టడి చేసి తనతో పాటు తీసుకొని వెళ్ళారు. ఆయన వెళ్ళేటప్పుడు దీంతో మీకు ఇంకా ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఒకవేళ ప్రాబ్లం ఉంటే మీరు నన్ను వచ్చి కలవండి అని చెప్పి తీసుకొని వెళ్ళిపోయారు. దాని తర్వాత ఒకరోజు ఏమైందంటే, అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పాను కదా, ఒకప్పుడు అక్కడ జమీందారు వాళ్ళు కూరగాయలు పండించే వాళ్ళు. అది తెలుసుకున్న మా మామయ్య వాళ్ళు అసలు అక్కడ ఏం జరుగుంటుందో తెలుసుకుందామని చెప్పి ఆ జమీందార్ గారింటికి వెళ్ళారు. అయితే అప్పటికే ఆ జమీందార్ గారు లేరు, చనిపోయారు. వాళ్ళ భార్య ఉన్నారు. ఆవిడకి చాలా ఏజ్డ్ పర్సన్, 130 years అలా ఉంటాయి. తనకి గుర్తున్న మటుకు తను చెప్పింది. ఏమని చెప్పిందంటే, అప్పట్లో వాళ్ళ కోడలు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎండాకాలం అని చెప్పి మంచం వేసుకొని వాళ్ళు బయట పడుకున్నప్పుడు వాళ్ళ ఇంటి ముందే బయట ఒక పెద్ద కొబ్బరి చెట్టు ఉండేదంట. అయితే రాత్రి 12, 1 అయితే చాలు ఎవరు ఆ కొబ్బరికాయలు ఆవిడ పైన పడేసేవారంట. కానీ లక్కీగా కాళ్లపైనే పడేవంట, ఏది కూడా పొట్ట పైన పడలేదు. అవి కూడా చిన్న చిన్న పిందెలు ఉంటాయి కదా, లేతవి చిన్న సైజులో, ఆ కొబ్బరికాయలు పడేవంట. అయితే ఒకరోజు కోడలు వాళ్ళ అత్తతో చెప్పిందంట, అత్తమ్మ ఇలా ఎవరో పైనుంచి పడేస్తున్నారు చిన్న చిన్న కాయల్ని అని చెప్తే, అవునా ఎవరిలా చేస్తుంది అని తెలుసుకుందామని చెప్పి ఆ తర్వాత రోజు కోడలి ప్లేస్లో ఈవిడ పడుకుంది. జమీందారు గారి భార్య ఈవిడ పడుకున్నప్పుడు కూడా ఆ చిన్న చిన్న కాయల్ని ఈవిడ తలపైకి విసురుతుందంట. నువ్వెందుకొచ్చావే ఇక్కడికి అని విసురుతుందంట. మాటలు కూడా వినిపించాయంట. ఆ తర్వాత కొన్ని రోజులకి వాళ్ళ కోడలికి డెలివరీ అయింది. డెలివరీ అయ్యాక హాస్పిటల్లో ఆవిడకి మరి కొంచెం సీరియస్ అయిందంట. ఏమైందో ఏంటో కంప్లీట్గా తెలియదు కానీ సీరియస్ అయ్యి ఆవిడ చనిపోయింది. బాబు పుట్టాడు. బాబునైతే ఇంటికి తీసుకొచ్చారు. ఇంకా బాలింతగా ఉన్నప్పుడే ఈవిడ చనిపోయిందని చెప్పి ఆవిడ్ని పాతి పెట్టిన దగ్గరే 2 కర్రలు నాటి ఆ కర్రలకి ఉయ్యాలలాగా కట్టి ఆ ఉయ్యాలలో ఒక రాయి బిడ్డని పెట్టారనమాట. అయితే రోజు మధ్యాహ్నం 12 అయితే చాలు ఆ రాయి బిడ్డని తన బిడ్డే ఉయ్యాల్లో ఉన్నాడనుకుని రోజు ఆవిడ వచ్చి ఊపేదంట.
ఇంకిలా జరుగుతుందని చెప్పి వీళ్ళేం చేశారంటే అసలు మన కోడలు ఎలా చనిపోయిందో తెలుసుకోవాలి అని చెప్పి ఇంటికి మధ్యలో ఉయ్యాల్లా కట్టి ఆ ఉయ్యాల చుట్టూ ఇల్లంతా కూడా బూడిద పరిచేవారంట. తెల్లవారుజామున లేచి చూసేటప్పటికి ఇంట్లో ఆ బూడిద మీద అడుగులు ఉండేవంట. ఆ ఆత్మ ఉయ్యాల దగ్గరకు వచ్చి ఆ బాబుని చూడ్డానికి వచ్చేది, అందుకే ఆ అడుగులుండేవి. ఆ తర్వాత కూడా ఒక 4 రోజులు అలానే జరిగేసరికి ఒకరోజు ఉయ్యాల దానంతట అదే 12కి 1కి ఊగుతుంటే ఇంకా వాళ్ళ అత్త చూసి, ఆగమ్మ సీతమ్మ, వాళ్ళ కోడలి పేరు సీతమ్మ, ఎలా చనిపోయావే నువ్వు అని అడిగితే, మన ఇంటి ఎదురుగా ఉన్న కొబ్బరి చెట్టు పైన ఒక శక్తి ఉంది, దానివల్లే నేను చనిపోయాను, అదే నన్ను చంపేసింది. బాలింతల దగ్గరికి దయ్యాలు తొందరగా వస్తాయి కదా, అది నా రక్తం తాగి నన్ను చంపేసింది అని ఆ ఆత్మ ఇలా చెప్తే ఇంకా జమీందార్ గారు పూజ చేయించి, వాళ్ళు కూరగాయలు ఊడ్చే వాళ్ళు ఉంటారు కదా, ఎవరికి ఎలాంటి నష్టం రాకూడదని చెప్పి ఎక్కడ పడితే అక్కడ పాతుకోకుండా వాళ్ళు కూరగాయల్ని పండించిన చోటే ఆ శక్తిని పాతి పెట్టేశారు. అప్పటి నుంచి వాళ్ళు కాయగూరలు కూడా పండించడం మానేశారు. ఆ తర్వాత అది గవర్నమెంట్ స్థలాల్లోకి రావడం, దాన్ని మేం తీసుకోవడం అలా జరిగి ఇప్పుడు కూడా అది మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుంది. వాళ్ళు ఎంతో కష్టపడి చాలా ఎక్స్పెన్సివ్గా ఆ ఇల్లు కట్టుకున్న వాళ్ళ ఆ ఇంట్లో ఇప్పుడు ప్రెసెంట్ ఉండలేని పరిస్థితి. ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి చాలా నిందలు ఎదురయ్యాయి, కానీ వాళ్ళ కుటుంబానికి అమ్మవారు తోడుగా అండగా నిలిచారు. చివరికి ఆ పూజారి గారు వచ్చి ఇంట్లో పూజ చేసి ఆ శక్తిని కట్టడి చేసి తనతో పాటు తీసుకొని వెళ్ళిపోయారు. ఇది వాళ్ళ కుటుంబంలోని జరిగిన ఇన్సిడెంట్. ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత మీకేమనిపించిందో తప్పకుండా ఒక కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంకొక మంచి రియల్ హారర్ ఇన్సిడెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.